హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో పెట్టాను కదండి, జర్నీ వ్లాగ్ అని, అరుణాచలం జర్నీ వ్లాగ్ అయితే పెట్టాను కదండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి అందరం ఇలాగా ఒక్కొక్క దగ్గర అయితే పడుకున్నామండి. మనకి ఇస్తారు కదండి సిట్టింగ్ ప్లేస్, పైన అట్లా ఇస్తారు కదా, అలాగా ఒక్కొక్కరం అయితే పడుకున్నామండి. కాకపోతే నాకు మా అక్కకైతే అస్సలు నిద్ర పట్టలేదండి. ఇంకా అలా అయితే గడిచిపోయిందండి నైట్ అంతా. ఇంకా మార్నింగ్ 5:30 అరౌండ్ అలాగా అయితే దిగామండి. अरकोणम तिरुत्तनी लोकल प्लेटफॉर्म नंबर 3 से 6:25 पर रवाना होगी. Your attention please. Train number 66049 Arakonam Tiruttani local will leave from platform number 3 at 6:25. ఇంకా మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, డైరెక్ట్గా అరుణాచలంకి టికెట్స్ అయితే దొరకలేదు అనేసి అయితే. ఇంకా ట్రైన్ వచ్చేసి అరకోణం అంటానండి, అంతవరకే బుక్ చేసుకున్నాము. ఇంకా ట్రైన్ దిగిన తర్వాత ఇంకా ఏమంటారు, ఆ స్టేషన్లోనే ఫేస్ వాష్లో అలా చేసేసుకున్న తర్వాత ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్తున్నామండి. బస్ స్టాప్కి ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత ఇంకా అరకోణంలో దిగి ఆటోలో బస్ స్టాప్కి వెళ్ళాము కదండి. ఇంకా బస్ ఎక్కిన తర్వాత నేను వీడియో అస్సలు తీయలేదండి. ఎందుకంటే నాకు బస్సు జర్నీ అంటే అస్సలు నచ్చదండి, పడదు కూడా అండి, చాలా హెడేక్ వస్తుంది. ఇంకా అలా అని చెప్పేసి అయితే వీడియో అస్సలు తీయాలనిపించలేదు. బస్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వేలూరులో దిగామండి. వేలూరులో దిగి మళ్ళా అక్కడి నుంచి కూడా మాకు ఇంకొక బస్సు ఉన్నదంటనండి. కాకపోతే ఇంకా మాకు బస్సు పడదని నాకు మా అక్కకైతే చాలా విపరీతంగా వామిటింగ్ సెన్సేషన్, హెడేక్ ఇలా రావడం వల్ల ఇంకా వేలూరులో కారు మాట్లాడుకున్నామండి. డైరెక్ట్గా అరుణాచలంకి కారు మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయామండి. ఇంకా కారు మాట్లాడుకున్న తర్వాత కొంచెం మధ్యలో ఆపేసి కారుని ఇక్కడ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాము. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే అరకోణంలో దిగాం కదండి, అక్కడికి నుంచి వేలూరుకు బస్సులో వచ్చాము కదా. ఇంకా తర్వాత వేలూరు నుంచి అరుణాచలంకి కూడా బస్సే ఉందంటానండి. కాకపోతే ఇంకా మా వల్ల కాలేదండి, చాలా కడుపులో తిప్పేసినట్టు అయింది. ఇంకా మళ్ళీ బస్ అంటే ఇంకా మా వల్ల కాదనేసి అయితే ఇంకా అదేమంటారు, కార్ అయితే మాట్లాడుకున్నామండి. ఇంకా మధ్యలో కొంచెం సేపు అయితే ఆపి ఇంకా అందరికీ బ్రేక్ఫాస్ట్ అయితే కావాలన్నారు, ఆకలి వేస్తుందంటే ఇంకా ఇక్కడైతే ఆగామండి. కాకపోతే ఇక్కడ మాత్రం ఫుడ్డు తక్కువ, మనీ పే చేయడం ఎక్కువ అయిపోయిందండి. అసలు ఎంత ఏమంటారు, కొద్దిగానే వచ్చిందండి ఫుడ్డు. అందరం అయితే ఎవరికి ఇష్టం వచ్చినాయి వాళ్ళు ఆర్డర్ చేసుకొని అయితే తినేసామండి. టేస్ట్ వైజ్గా అయితే చాలా ఓకే, బాగున్నాయండి. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా కారులో జర్నీ అయితే స్టార్ట్ చేసామండి, డైరెక్ట్ అరుణాచలంకి. యాక్చువల్గా మనము ఒక 1 వీక్ ముందు బుక్ చేసుకుంటే డైరెక్ట్ అరుణాచలంకి ట్రైన్ ఉండేదంటారండి. ఇంకా మేము అనుకోకుండా వెళ్ళాము కదా, ఇంకా 2 డేస్ 1 డేస్లో మనకు టికెట్స్ అయితే కన్ఫర్మ్ కావంట. అందుకోసమే ఏమంటారు, కాచిగూడ నుంచి అరకోణంలో దిగి మళ్ళీ అరకోణం నుంచి వేలూరుకు బస్సులో వెళ్ళి వేలూరు నుంచి అరుణాచలంకి కార్ జర్నీ అయితే చేశామండి. మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ నాకు కొత్తనండి, కాకపోతే ఇప్పుడు నేను మీకు వాయిస్ ఓవర్లో చెప్పాలి కదా, అందుకోసమే పేపర్లో రాసుకున్నానండి. ఇంకా
కార్లో అయితే ఇంకా అరుణాచలంకి అయితే వెళ్తున్నాము. ఇంకా మా కార్తీక్ అయితే కార్లో చాలా సతాయించాడండి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తిన్నారు కదండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే కార్ ఎక్కాం కదా, ఇంకా మా కార్తీక్ అయితే కొంచెం సతాయించాడండి. ఇంకా నాకు కూడా ఎండ చాలా విపరీతంగా అనిపించిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే కార్ జర్నీ అంటే కొంచెం కష్టమేనండి. ఇంకా కాకపోతే అలా కంట్రోల్ చేసుకొని అయితే ఇంకా అరుణాచలంకి అయితే వెళ్ళాము. అరుణాచలంకి రీచ్ కాగానే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం అయిందండి. ఇంకా మధ్యాహ్నం అయింది. ఇంకా త్వరగా ఫాస్ట్గా అయితే రూమ్ బుక్ చేసుకున్నామండి. ఫస్ట్ రూమ్ కాస్ట్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉన్నాయండి. ఇంకా మనం చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదండి సంగతి వచ్చేసి. ఇంకా లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్. నేను లగేజ్ ప్యాకింగ్ మళ్ళీ జర్నీ వ్లాగ్ పెట్టాను కదా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రీవియస్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. వీడియోని లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతమంది అరుణాచలం వెళ్ళారో కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అండి అరుణాచలం వెళ్ళడం అయితే. ఇంకా ఈ వాతావరణం అయితే చాలా ప్లెజెంట్గా కూల్గా ఉందండి. ఇంకా ఇలా గ్రీనరీ చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి, చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదండి, ఇంకా చూస్తున్నారు కదా మీరు, లాంగ్వేజ్ కూడా తమిళ్లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా లొకేషన్ మాత్రం చాలా ప్లెజెంట్గా చాలా సూపర్గా ఉందండి లొకేషన్ మాత్రం. ఇంకా రూమ్కి వెళ్ళిన రూమ్ కూడా ఓకేనండి, బాగుంది. ఇంకా మన నిత్య రూమ్ టూర్ కూడా చేసిందండి. ఈ వీడియోలో నేను గిరి ప్రదక్షిణ వరకు అయితే పెడుతున్నానండి. ఇంకా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పాండిచ్చేరికి వెళ్తాం కదండి, ఇంకా ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంకా ఈ వీడియోలో అన్నీ ఇంక్లూడ్ చేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. అందుకోసమే ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ మాత్రమే పెడుతున్నానండి. ఇంకా చూస్తున్నారు కదండి ముందు ఎత్తైన కొండలు మంచుతో చాలా బాగుంది కదా. ఇంకా కార్ జర్నీ అంటే పడదు, కాకపోతే ఇలాంటి లొకేషన్స్ వస్తుంటే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదండి, ఇంకా రూమ్ టూర్ కూడా చేసిందండి నిత్య వచ్చేసి. ఓకేనండి, రూమ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎంతమంది వెళ్ళారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రీల్స్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి ఫ్రెండ్స్, ఓకేనా. అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, అరుణాచలం అయితే రీచ్ అయిపోయామండి ఫైనలీ సక్సెస్ఫుల్గా. ఇంకా రూమ్ వచ్చేసి ఇలా ఉందండి, డబుల్ బెడ్రూమ్, ఇంకా విత్ కిచెన్తోనైతే ఉందండి. ఓకే, రూమ్ వచ్చేసి చాలా బాగుంది. ఇంకా త్వరగా అందరైతే ఫ్రెష్ అవుతున్నారు, ఎందుకంటే గిరి ప్రదర్శనకి వెళ్ళాలి కదా, అందుకోసమే. ఇంకా రూమ్ వచ్చేసి చాలా బాగుంది, వెంటిలేషన్ వెలుతురుతో చాలా బాగుందండి. వాష్రూమ్ మాత్రం ఒకటే ఉంది. ఇంకా అందరూ క్విక్గా ఒకరికొకరు రెడీ అయిపోయి ఇంకా ఏమంటారు గిరి ప్రదర్శనకైతే స్టార్ట్ అయిపోయామండి. అంటారు కదా, లైఫ్లో ఒకసారైనా తిరుపతి మెట్లు అరుణాచలం గిరి ప్రదర్శన చేస్తే చాలా మంచిది అనేసి అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత త్వరగా అరుణాచలంకి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చెప్పాను కదా 6 months నుంచి అయితే అనుకుంటున్నాము, కాకపోతే ఇంకా మా వారికి వర్క్ ఉండడము అలాగైతే కాలేదండి. ఎందుకో లాస్ట్ టైం అయితే చాలా సీరియస్గా అనుకున్నాం, వెళ్ళిపోదాము ఎట్లయినా వెళ్ళిపోదాం అనేసి అయితే. కానీ ఏమంటారు, మనుషులు ఒకటి అనుకుంటే దైవం ఒకటి అనుకుంటారని ఊరికే అనలేదండి. ఇంకా ప్రతిసారి అనుకుంటున్నాము డ్రాప్ అయిపోతున్నాము. ఇంకా ఈసారి వచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళు అడగడము, ఇంకా మేము కూడా ఆలోచించకుండా ఎలాగైతే
అలాగా కానీ అనేసి అయితే ఇంకా మా అక్క వాళ్ళ ఫ్యామిలీతో అయితే మేము కలిసిపోయి వెళ్ళిపోయామండి. అందుకోసమే టికెట్లు కొంచెం త్వరగా దొరకలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోగిలో దొరికిందండి. కాకపోతే చెప్పడం మర్చిపోయాను కదండి, పిల్లల్ని మాత్రం ఏమంటారు అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి పిల్లల్ని మాత్రం మా పక్కనే పడుకోబెట్టుకున్నాము, మా పక్కనే కూర్చోబెట్టుకున్నామండి. దానికైతే ఫుల్ హ్యాపీ. ఇంట్లో అయితే చాలా టెన్షన్ పడ్డాను, కాకపోతే ఇంకా హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము. పిల్లలైతే ట్రైన్ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. కార్తీక్ కూడా కారు బస్సు ఇలా పడవు, కానీ ట్రైన్ అయితే అస్సలు సతాయించాడండి. చాలా బాగా కూర్చుంటాడు. ఇంకా వామిటింగ్ సెన్సేషన్ అలాంటివి అయితే ఏమి ఉండవండి. ఇంకా చాలా బాగా జర్నీ అయితే చేశాము. ఇంకా గిరి ప్రదక్షిణ ఇంత త్వరగా చేస్తానంటే అనుకోలేదండి. ఇంకా ఏమంటారు ఆ శివుని దయ ఇప్పుడు మా మీద ఉన్నది అనుకున్నానండి నేను. చాలా నిజమండి ఇది, అంటుంటే విన్నాను. అక్కడ అరుణాచలంకి వెళ్ళాలంటే శివుని ఆజ్ఞ ఖచ్చితంగా కావాలనేసి అయితే ఇంకా నా విషయంలో అయితే నిజమే అయిందండి అదైతే. ఇంకా ఏమంటారు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా అనుకోకుండా మేము సండే వెళ్ళాం కదండి, ఆ రోజు పున్నం ఉండే కదా. ఇంకా జనాలు అయితే చాలా విపరీతంగా ఉన్నారండి. లక్కీగా మనం వెళ్దాం ఏమంటారు పోక మేము పున్నమి రోజు వెళ్ళాం కదండి. చాలా లక్కీ అండి మేమైతే. అనుకోకుండా శనివారం బుక్ చేసుకొని అయితే బయలుదేరిపోయాం కదా. ఇంకా ఆ రోజు పున్నమి అని మాకు నిజంగా తెలియదండి. మాకు ఎప్పుడంటే వెళ్దాము అని ఫిక్స్ అయిపోయాక తెలిసింది ఆ రోజు పున్నమి అని. చాలామంది అన్నారండి పున్నమి రోజు చాలా మంది ఉంటారు కష్టం అనేసి అయితే. ఇంకా మేమైతే ఏం ఆలోచించకుండా అయితే వెళ్ళిపోయామండి. ఇంకా జనాలు అయితే చూస్తున్నారు కదండి, చాలామంది ఉన్నారండి. పున్నమి కదా, మామూలుగా అయితే వర్కింగ్ డేస్లో అయితే ఇంత జనాలు ఉండరంటనండి. ఇంకా ఆ రోజు పున్నమి కావడంతో మళ్ళా నెక్స్ట్ డే సోమవారం కావడంతో జనాలు అయితే చాలామంది ఉన్నారండి. ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ సండే మేము సాటర్డే రోజు వెళ్ళాం కదండి. సండే మార్నింగ్ దిగిన తర్వాత అరుణాచలంకి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందండి. ఇంకా మేము ఏమంటారు లంచ్ అయితే ఏం స్కిప్ అయిపోయిందండి. ఇంకా ఎందుకంటే తిని మళ్ళీ నడుస్తామో లేదనేసి అయితే మార్నింగ్ ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాం కదండి, అదేనండి ఇంకా లాస్ట్. ఇంకా మళ్ళీ ఏం తినలేదు, త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి అయితే గిరి ప్రదర్శనకి అయితే వెళ్ళిపోయాము. కానీ మనకు గిరి ప్రదర్శన దారిలో చాలా స్నాక్స్ అయితే దొరుకుతున్నాయండి. ఇంకా అవే పిల్లలకు తినిపిస్తూ మేము కూడా కొద్దిగా తినేసి అయితే ఇంకా గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము. మనకైతే అన్నీ దొరుకుతాయండి, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, ఫ్రూట్స్ ఇలా చాలా దొరుకుతాయండి. ఇంకా దానికైతే ఏం డోకా లేదు. ఇంకా వాష్రూమ్స్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదండి, జనాలైతే చాలా మంది ఉన్నారండి. ఇంకా మాకు స్టార్టింగ్లో కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం అండి, కొంచెం కాలం వచ్చినట్టయితే అయ్యిందండి. ఇంకా మనము రెగ్యులర్గా అంత నడవం కదా, కొంచెం నడిచేసరికి అక్కడక్కడ ఆక్కుంటూనే వెళ్ళామండి. మేము కంటిన్యూస్గా అయితే వెళ్ళలేదు. నాకు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయండి, అందుకోసమే నేను అక్కడక్కడ అయితే అందరం ఆగాంలేండి, నేనే కాదు మా అక్క వాళ్ళు మేము అక్కడక్కడ ఆక్కుంటూ మధ్యలో మనకు లింగాలు కూడా దర్శనం ఇస్తాయండి. అవి అన్నీ దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా అయితే వెళ్ళామండి. ఇంకా నేను వీడియో అయితే కొంచెమే తీసానండి, ఎందుకంటే అక్కడ చాలామంది జనాలు ఉన్నారు కదా, వీడియో తీస్తే ఇంకా ఫోన్ ఎవరో కొట్టేస్తారేమో అని భయంతో ఇంకా వీడియో అయితే మా వారితో అక్కడక్కడ తీపించారండి. నేనైతే తీయలేదు, ఇంకా పిల్లల్ని పట్టుకోవడంలోనే అయిపోయిందండి. ఎందుకంటే చాలామంది జనాలు ఉన్నారు కదండి, పిల్లలు తప్పిపోతున్నారండి, అందుకోసమే ఆ టెన్షన్తో ఇంకా వీడియో అయితే ఏమి తీయలేదండి. ఇంకా మా వారితో అప్పుడప్పుడు అక్కడక్కడ మాత్రమే తీపించాను, చిన్న క్లిప్స్ మాత్రం.
కానీ గిరి ప్రదక్షిణ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. చాలా హ్యాపీ. ఇంకా 4 o'clock అలాగా అయితే మేము స్టార్ట్ అయ్యాం కదండి. నెక్స్ట్ డే 3 కల్లా ఫినిష్ అయిందండి. ఎందుకంటే చాలా ఆగామండి మేము. అక్కడక్కడ ఆక్కుంటూ మళ్ళీ నిత్య కార్తీక్ కూడా ఉన్నారు కదండి, చిన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళైతే నడుస్తారో లేదో అనుకున్నాను. కాకపోతే చాలా చక్కగా బాగా నడిచారండి. కార్తీకే కొంచెం ఎండింగ్లో కొంచెం సతాయించాడు, కాళ్ళు నొస్తున్నాయి అనేసి అయితే. కాకపోతే ఇంకా దర్శనం అయితే గిరి ప్రదర్శన మాత్రం కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ అండి. నెక్స్ట్ డే అంటే మండే 2:33 కల్లా అయితే కంప్లీట్ అయిందండి మా దర్శనం ఏమంటారు మా గిరి ప్రదక్షిణ. ఇంకా నెక్స్ట్ డే దర్శనం అయితే మండే మార్నింగ్ చేసుకున్నామండి. ఇంకా 3 కల్లా గిరి ప్రదక్షిణ అయిపోయింది కదా, ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా కాకపోతే మళ్ళీ రూమ్కి వెళ్తే ఇక్కడ లైన్ పెద్దగా అవుతుందండి. ఇంకా స్నానాలు, మళ్ళీ టిఫిన్, చాయ్ అనేసి అయితే మళ్ళీ లేట్ అవుతుంది కదా, అందుకు అనేసి ఇంకా అక్కడే కూర్చొని పడుకున్నామండి లైన్లోనే. ఇంకా దర్శనం వచ్చేసి అంటే లైన్ వచ్చేసి ఓపెన్ చేయడం మాత్రం 5 o'clock నుంచి ఓపెన్ చేశారండి. 4:30 అరౌండ్ 5 o'clock అయితే దర్శనానికి అయితే ఓపెన్ చేశారండి. ఇంకా ఆ రోజు చెప్పాను కదా, పున్నమి ఉండడం వల్ల కొంచెం లైన్లో ఏమంటారు రోస్ అయితే ఎక్కువ పెట్టారండి. ఇంకా ఆ లైన్లు తిరగడం చాలా కష్టం అనిపించింది. ఇంకా గిరి ప్రదర్శన చేసిన వెంటనే ఇంకా మేము దర్శనానికి వెళ్ళిపోయాం కదా, కొంచెం అక్కడ కష్టం అనిపించిందండి. ఇంకా మాకు దర్శనం అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి 11-12 అయిపోయిందండి. మళ్ళీ రిటర్న్ రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మండే మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైం అయిపోయిందండి. అంతైతే టైం పట్టింది. చెప్పాను కదా పుణ్యం ఉండడం వల్ల. కాకపోతే ఎంత బాగా కనిపిస్తున్నారు చూడండి, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా మా వారైతే ఇక్కడ కొంచెం వీడియో అయితే తీశారండి. ఆ రోజు పుణ్యం కదండి, మంచిగా ఏమంటారు రెడ్గా అలాగైతే కనిపిస్తున్నారు. ఇంకా మధ్యలో ఇలాగైతే ఇవి కూడా ఉన్నాయండి, ఏమంటారు వీటిని రెస్ట్ ఇస్తారు కదండి ఫుడ్కి, అది కూడా ఉందండి ఇక్కడ. కాళ్ళకి ఉంటుంది కదండి. ఇంకా చాలా లెగ్ పెయిన్ ఉండడం వల్ల చాలా రిలీఫ్ అనిపించిందండి. ఇంకా ఇది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 hours దాకా ఏం నొప్పి కాలేదు. మళ్ళీ ఒక 2 hours అయినాక మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా 1 time పెట్టుకున్నాం లేండి. ఇంకా అందరం అయితే పెట్టుకున్నాము. కాళ్ళకైతే చాలా రిలీఫ్ అనిపించింది. నాకు మడుమల నొప్పి కూడా ఉంటుందండి, ఎక్కువ వర్క్ చేయడం, నిలబడడం, ఫెస్టివల్ టైంలో ఇలాగ లాగుతుంటుంది. ఇంకా అందుకోసమే నేను కూడా పెట్టుకున్నాను. అదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. గిరి ప్రదక్షిణ, అరుణాచలం ఎవరైతే ఏమంటారు ఈ మధ్య కాలంలో చూస్తారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయొచ్చు కదండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ని యూట్యూబ్ ఇంకొంతమందికి అయితే షేర్ చేస్తుంది. అందుకోసమే అడుగుతున్నానండి. మీరు లైక్ చేయడం, కామెంట్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే లేదండి. కాబట్టి ఒక లైక్ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మరి నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ లాగ్ పెడతానండి. ఇంకా చాలా పెద్దగా పెడితే మీకు కూడా బోర్ కొడుతుంది, అందుకోసమే ఇంతవరకు ఎండ్ చేస్తున్నానండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ నిహారిక హోమ్ వ్లాగ్స్. ఇంతవరకు చూసిన వాళ్ళందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయండి, అవన్నీ చూసి నచ్చితే కనుక ఎంకరేజ్ చేస్తారు కదా అనుకుంటున్నాను. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఇలా మధ్య మధ్యలో హనుమంతుని ఫోటో, మళ్ళీ శివుని ఫోటోలు అయితే వేశారండి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంతమంది జనాలు ఉన్నారో. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.